వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఈ టీనేజ్ క్రికెటర్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. భారత జట్టులోకి ఎంపిక కావడంతోనే వైభవ్ హాట్ టాపిక్ అయ్యాడు. ఐర్లాండ్తో తొలి టీ20 నుంచి బరిలో దిగుతాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తొలి మ్యాచ్లో మాత్రం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం దొరకలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రియాక్ట్ అయ్యాడు. జట్టు కూర్పులో భాగంగానే వైభవ్ కు అవకాశం దొరకలేదన్నాడు. టైం వచ్చినప్పుడు సూర్యవంశీకి ఛాన్స్ దొరుకుతుందన్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ నడుస్తోంది. ఐపీఎల్లో టాప్ స్కోరర్ గా నిలిచిన ఆటగాడిని తుది జట్టులో ఆడించకపోవడం ఏమిటి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. తొలి మ్యాచ్లో మిస్ అయినా ఐర్లాండ్తో సిరీస్లోనే టీనేజ్ క్రికెటర్ను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు తుది జట్టులో పెద్దగా మార్పులు చేసేందుకు టీం మేనేజ్మెంట్ ఆసక్తి చూపించలేదు. ఓపెనింగ్ జోడీని డిస్టర్బ్ చేయలేదు. కొంతకాలంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కీలకంగా మారారు. గత టీ20 వరల్డ్ కప్ లో శాంసన్ విశ్వరూపమే చూపించాడు. కీలక దశలో పరుగుల మోత మోగించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగాను అవార్డు అందుకున్నాడు. అభిషేక్ శర్మ సైతం జట్టుకు బలంగా మారాడు. టీ20ల నుంచి రోహిత్ రిటైర్ అయ్యాక తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అందుకే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ను టీం మేనేజ్మెంట్ కొనసాగించింది. రీఎంట్రీలో నిలకడగా రాణిస్తున్న ఈశాన్ కిషన్ ను కంటిన్యూ చేసింది. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మతో మిడిల్ ఆర్డర్ బలంగా మారిపోయింది. పేస్ ఆల్రౌండర్ శివం దూబే అవకాశం దక్కించుకున్నాడు. స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం దొరికింది. గాయం నుంచి కోలుకున్న హర్షిత్ రాణా రీఎంట్రీ ఇచ్చాడు. పేస్ విభాగం నుంచి హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా బరిలో దిగారు. 2 మ్యాచ్ల్లో వైభవ్ ను తీసుకుంటే టాప్ 3లో మార్పు తప్పకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.